జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Hallelujah. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేయుచున్నాను. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ను వీక్షించిన మీ అందరికీ వందనములు. ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ మై వర్డ్స్ విత్ ఎ క్వశ్చన్. నా యొక్క మాటలను ఒక ప్రశ్నతో ప్రారంభించాలని నేను ఆశించుచున్నాను. డూ యూ హ్యావ్ ఎ డ్రీమ్? ఇఫ్ యూ హ్యావ్ ఎ డ్రీమ్, ఆర్ యూ చేజింగ్ యువర్ డ్రీమ్? మీకంటూ ఒక కళ ఉన్నదా? ఒకవేళ మీకు కళ ఉంటే గనక పట్టుదలతో దాన్ని సాధించాలని ఆశించుచున్నారా? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములు. ఎఫెషియన్స్ చాప్టర్ 5 వర్స్ 15 and 16 ఇటు రీతిగా రాయబడి ఉన్నది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి. ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే మనం సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు దేవుని యొక్క చిత్తం ఏమిటో ఎరిగి దాని ప్రకారం జీవించాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు తెలియజేయుచున్నాడు. నేటి కాలంలో చాలామంది యవనస్తులు, చదువుకొంచున్న బిడ్డలు, వారు స్కూల్కి వెళ్ళుచున్నారు, కాలేజీకి వెళ్ళుచున్నారు. కానీ మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఫ్యూచర్లో నువ్వేమని అవ్వాలనుకుంటున్నావు, నీకంటూ ఒక డ్రీమ్ ఉన్నదా అంటే వారి యొద్ద నుంచి మనం ఏ రెస్పాన్స్ కూడా వినలేని వారిగా ఉంటున్నాం. ఇన్ ప్రజెంట్ జనరేషన్, ఇఫ్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్ టు ద స్టూడెంట్స్, వాట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ ఫ్యూచర్, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఆర్ వాట్ డ్రీమ్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్, వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్. మీరు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారు, ఏదైనా ప్లాన్ మీకుందా, ఏదైనా డ్రీమ్ కలిగి ఉన్నారా అని అడిగితే వారు ఏ ఆన్సర్ చెప్పలేని స్థితిలో వారు ఉన్నారు. ఎందుకంటే వారు నార్మల్గా స్కూల్కి వెళ్తున్నారు, వచ్చున్నారు, ఏదో పేరెంట్స్ ఫోర్స్ వల్ల వెళ్తున్నారు. కానీ వారికంటూ ఎటువంటి డ్రీమ్ లేని వారుగా వారు జీవించున్నారు. నేను స్టార్టింగ్లో చెప్పిన క్వశ్చన్ ఏంటంటే, డూ యూ హ్యావ్ ఎ డ్రీమ్, ఆర్ యూ చేజింగ్ యువర్ డ్రీమ్? మనం అడిగినట్లయితే వారికి డ్రీమే లేదు, కానీ వారు ఎలా చేస్తారు దాన్ని? డ్రీమ్ లేకుండా దేనిని మనం చేయలేం కదా. సో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారే ఈ భూలోకానికి ఒక ప్రణాళికతో, ఒక చిత్తముతో మనల్ని రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. ఆయన జననము కానీ, మరణము కానీ, పునరుద్ధానము కానీ సమస్తము కూడా ప్రణాళికతో జరిగి ఉన్నది. ఆయన తన జీవితంలో ఎటువంటి శోధనలు ఎదుర్కొనలేదని మనం చెప్పలేము. ఎందుకంటే బైబిల్లో ప్రతిదీ క్లియర్గా రాసి ఉన్నది. ఆయన ప్రతి శోధనను జయించి ఉన్నాడు, మనలాగే ప్రతి శోధనను ఎదుర్కొని ఉన్నాడు. వాటన్నిటినీ ఎదుర్కొని మన పాపముల కొరకు ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు. అట్టి రీతిగానే మనకి ఏదైనా డ్రీమ్ ఉంటే కనుక ఆ డ్రీమ్ని మనం చేసే వారిగా ఉండాలి. మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మన డ్రీమ్ని మనం విడిచిపెట్టకుండా వాటిని జయించే వారిగా, వాటిని మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసి ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ అయినా కానీ జయించి ఫోకస్డ్గా మనం నిలిచినప్పుడు మనం దాన్ని సాధించే వారిగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో నాకు ఇష్టమైన వ్యక్తి గురించి నేను తెలియజేయాలని ఆశించున్నాను. ఐ వాంట్ టు షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద పర్సన్ విచ్ ఐ లైక్ ఇన్ ద బైబిల్. ఎవరంటే ఆయన యోసేపు. హిజ్ నేమ్ ఈజ్ జోసెఫ్. ఆయన జీవితంను మనం పరిశీలన చేసినట్లయితే చిన్ననాటి నుండి కూడా తండ్రి యొక్క భయము చేత ఆయన ఎదిగి ఉన్నాడు. తన యొక్క డ్రీమ్ కలిగి ఉన్నాడు. చిన్నప్పటి నుంచే ఆయన ఒక కళ కలిగి ఉన్నాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా తన
బ్రదర్స్, తన సహోదరులు ఆయన్ను వెలివేసినా, అమ్మివేసినా, ఎన్ని కష్టములు వచ్చినా కూడా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, అలాగే తనకి ఉన్న డ్రీమ్ని కూడా విడిచిపెట్టలేదు. ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నా, ఎన్ని కష్టములు ఆయన ఫేస్ చేసినా కానీ దేవుడు తనకి చూపించిన డ్రీమ్ని తను గట్టిగా చేత పట్టుకొని దాని కొరకు ప్రార్థన చేసి ఆయన తన పరిస్థితులన్నిటినీ జయించి చివరకు దాన్ని సాధించి అనేకుల పైన ఉన్నతమైన స్థానంలో ఆయన నిలిచి ఉన్నాడు. ఒకానొక దినమున ఆయన అన్నలే ఆయన దగ్గరకు వచ్చి సహాయమును కోరి ఉన్నాడు. ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తన డ్రీమ్ పట్ల ఆసక్తి చూపి ఉన్నాడు, అలాగే దేవుని మీద ఆనుకొని ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఎంతమంది ఆయన్ను వెలివేసినప్పటికీ కూడా ప్రార్థించు దేవుని మీద ఆశ పెట్టుకొని తన జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగి ఉన్నాడు. అదే రీతిగా నా జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళికను బట్టి నేను నా స్కూల్ డేస్లో ఎన్నో స్పోర్ట్స్లో నేను పార్టిసిపేట్ చేసి ఉన్నాను. ఇన్ మై స్కూల్ డేస్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ యాక్టివిటీస్ లైక్ ఇన్ క్రికెట్, అథ్లెటిక్స్, కరాటే అండ్ ఎవ్రీథింగ్. చాలా ప్లేసెస్కి వెళ్ళి ఉన్నాను, చాలా టోర్నమెంట్స్ ఆడి ఉన్నాను. బట్ ఇన్ మై స్కూల్ డేస్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 10 ఐ హర్డ్ దట్ అబౌట్ నేవీ, సో ఐ వాంట్ టు జాయిన్ ఇన్ నేవీ. కానీ నాకు ఆ నేవీ గురించి ఏమీ తెలియదు ఆ టైంలో. కానీ నాకు అందులో జాయిన్ అవ్వాలన్న ఆశ నాలో ఉండిపోయింది. నేను ఇంటర్ చదివినప్పుడు కూడా నన్ను ఎవరేం అడిగినా కానీ ఇంటర్ అయిన తర్వాత నేను నేవీలో జాయిన్ అవుతానని చెప్పేదాన్ని. ఇంటర్ అయిన తర్వాత నేను నేవీలో జాయిన్ అవ్వాలని, ఎలా జాయిన్ అవ్వాలి, ఏం చేయాలని రీసెర్చ్ చేసేటప్పుడు డాడీ వాళ్ళ ఫ్రెండ్ జేఎన్టీయూలో ప్రొఫెసర్ డాక్టర్ సత్యం సార్ని కలిసినప్పుడు ఆయన నాకు గైడెన్స్ ఇచ్చి విచ్ కోర్స్ ఐ హ్యావ్ టు డూ, విచ్ ఎగ్జామ్ ఐ హ్యావ్ టు అపియర్, ఏ కోర్స్ చదవాలి, ఏ ఎగ్జామ్ నేను రాయాలి, ఇవన్నీ నాకు తెలియజేసి ఎంతగానో నన్ను ప్రోత్సహించి ఉన్నారు. ఆయన యొక్క గైడెన్స్ ద్వారా నేను పేరెంట్స్కి తెలియజేసినప్పుడు వారి యొక్క సపోర్ట్ ద్వారా దేవునికి ప్రార్థన చేసి నేను ఎగ్జామ్ రాయడం జరిగినది. అదే రీతిగా ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ నవీ ముంబై క్యాంపస్లో నేను జాయిన్ అవ్వడం జరిగినది. జాయిన్ అయిన తర్వాత కూడా నా డ్రీమ్ని నేను చేస్ చేయడానికి కూడా నేను వెనకంజ వేసి ఉన్నాను. ఎందుకంటే నాకు పేరెంట్స్ని వదిలి వెళ్ళడం కానీ దూరంగా ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే పేరెంట్స్ని వదిలి వెళ్ళడం ఎవరికైనా కష్టంగా ఉంటుంది కాబట్టి నేను స్టార్టింగ్లో వెళ్ళనని అన్నాను. కానీ దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి నాకు ధైర్యంనిచ్చి నేను ముంబై వెళ్ళడానికి, అక్కడ 3 years స్టడీ కంప్లీట్ చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపి ఉన్నాడు. నేను ఆ స్టడీని కంప్లీట్ చేసి ఉన్నాను. నేను 2nd yearలో ఉన్నప్పుడే దేవుడు నాకు మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ని కూడా ఇచ్చి ఉన్నాడు. షెవ్రాన్ షిప్పింగ్ కంపెనీలో దేవుడు నాకు ఒక మంచి జాబ్ను అనుగ్రహించి ఉన్నాడు. ఫ్యూ డేస్ బ్యాక్ నేను యుఎస్ వెళ్ళడానికి, అక్కడ 4 months నేను జాబ్ చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపి ఉన్నాడు. ఇదంతా నేను ఎందుకు చెప్పుచున్నానంటే నాకు 10th క్లాస్లోనే దేవుడు ఇచ్చిన డ్రీమ్ని నేను విడిచిపెట్టకుండా పట్టుదలతో దాన్ని సాధించాలని నేను ప్రయత్నించి ఉన్నాను. ఆ ప్రయత్నాలను దేవుడు సఫలపరిచి ఉన్నాడు. నా ప్రయత్నాల్లో నేను దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు నాకు ఎంతగానో కృప చూపించి నా స్టడీస్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు, నా డ్రీమ్ మీద నేను ఫోకస్ పెట్టినప్పుడు ఆయన నాకు ఎంతగానో సహాయం చేసి నన్ను ఒక గొప్ప స్థానంలో నిలబెట్టి ఉన్నాడు. అదే రీతిగా ప్రజెంట్ స్టూడెంట్స్ అందరికీ నేను తెలియజేసినది ఏంటంటే హ్యావ్ ఎ డ్రీమ్. ఒక కళ కలిగి ఉండండి. ఆ కళను ఎలా సాధించాలన్న ఆశ కలిగి ఉండండి. పట్టుదలతో దాన్ని సాధించండి, ప్రయత్నించండి. దాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయండి. ప్రయత్నాల్లో ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా వాటినన్నిటినీ జయించి మీ డ్రీమ్ మీద మీరు ఫోకస్ పెట్టండి. మీ డ్రీమ్ మీద మీరు ఫోకస్ పెట్టి దేవుని మీద ఆధారపడి చేసినప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చదువుకోవడమే కాకుండా మీరు అనేకమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. యు ఆర్ ఇండల్జింగ్ ఇన్ అదర్ యాక్టివిటీస్ మోర్ దెన్ యువర్ స్టడీస్. So better you involve in your studies, enjoy your time by playing games or any other thing, but better you focus on your dream. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని గేమ్స్ ఆడినా, ఎటువంటి ఎంజాయ్మెంట్ మీకున్నా కానీ వాటికి ఎంత సమయం ఇవ్వాలో ఆ సమయాన్ని మీరు ఇచ్చి డిసిప్లిన్ లైఫ్ కలిగి ఉండి వాటిని మేనేజ్ చేసుకుంటూ మీ డ్రీమ్ మీద మీరు ఫోకస్ కలిగి ఉంటే, మీ డ్రీమ్ మీద మీరు ఫోకస్ పెట్టి పట్టుదలతో దేవుని మీద ఆధారపడి మీ పేరెంట్స్ చెప్పుచున్న మాటలు విని మీ డ్రీమ్ని మీరు చేయగలిగితే దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప స్థితిలో మిమ్మల్ని ఉంచుతాడని నేను తెలియజేస్తున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్ దిస్ వర్డ్స్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. నా యొక్క మాటలు ఒక ఎగ్జాంపుల్తో నేను ముగించాలని ఆశించున్నాను. వన్ డే సమ్ స్టూడెంట్స్ ఆస్క్డ్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం,
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఒక దినమున కొంతమంది స్టూడెంట్స్ ఇలా ఒక క్వశ్చన్ అడిగి ఉన్నారు, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ సక్సెస్? మీరు ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ అవడానికి ఉన్న రహస్యం ఏంటి అని ఆ స్టూడెంట్స్ ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, హ్యావ్ ఎ డ్రీమ్. ఒక డ్రీమ్ కలిగి ఉండండి, ఒక కళ కలిగి ఉండండి. సో ఫైనల్లీ బెటర్ యూ డోంట్ వేస్ట్ యువర్ టైమ్, యూటిలైజ్ యువర్ టైమ్ అండ్ ఫాలో యువర్ డ్రీమ్స్. ఆఖరిగా మీరు మీ సమయమును పోనీయకుండా సమయమును సద్వినియోగం చేసుకొనిచు మీ యొక్క కళను మీరు సాధించండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.
కొరకే ఘన వేదిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మరలేను నేను చూడక మహాగణుడనా యేసయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఘన వేదిక సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా అనుగ్రహశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరవా అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరవా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మరలేను నేను చూడక మహాగణుడనా యేసయ్యా
తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్య నీవేగ తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము ఏనాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలోన నిత్యము ఒక సంబరం యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్య నీవేగ తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్ నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్ తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOACS ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్ అవర్ అడ్రస్ Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.